నమస్తే ఎవ్రీవన్. దీన్ని తిరగలి అంటారు. మనం నార్మల్గా విలేజ్ టైప్లో వర్కౌట్ అనేది చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో చేసినా కూడా మన వేస్ట్ పార్ట్లోని ఫ్యాట్ అనేది నెమ్మదిగా రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. దీన్ని రొటేషన్ అనేది క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేసుకోవాలి. అది హ్యాండ్ పొజిషన్స్ కూడా మీకు చెప్తూ ఉన్నాను అన్నట్టు. సో దాన్ని ఫాలో అవుతూ చేయండి. ఎనీవేస్ దీన్ని 22 అంటే ఈచ్ సైడ్ అంటే ఫస్ట్ రొటేషన్ 20 టైమ్స్, సెకండ్ రొటేషన్ 20 టైమ్స్ అంటే 40 టైమ్స్ ఆ విధంగా చేస్తూ ఉండాలన్నట్టు. హ్యాండ్ పొజిషన్స్ కూడా చేంజ్ అవుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ చేయండి. చాలా ఈజీ అండి. విలేజ్లో ఉన్న వాళ్ళు తిరగలి ఎలాగైతే తిప్పుతూ ఉంటారో సేమ్ అలాగే మనం కూడా ఆ విధంగా తిప్పుతూ ఉండడం అన్నట్టు. సో దీనివల్ల మన షోల్డర్లోని ఫ్యాట్ కానీ రిబ్స్ కేజ్లోని ఫ్యాట్ని నెమ్మదిగా రెడ్యూస్ చేసుకోవడం, పెల్విక్ గడిల్స్లోని ఫ్యాట్ని నెమ్మదిగా రెడ్యూస్ చేసుకోవడం. సేమ్ అలాగే మన లెగ్స్ అంటే మనం వైడ్ చేస్తూ చేస్తున్నాం అన్నట్టు. ఆ వైడ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి బాడీ వెయిట్ అనేది ఎక్కువగా ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. ఆ ప్రెషర్కి నెమ్మదిగా మన యొక్క ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము సిట్టింగ్ పొజిషన్ అలాగే వన్ లెగ్ ఫోల్డింగ్ అండ్ వన్ లెగ్ స్ట్రెచ్చింగ్ ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి చాలా మీరు ఆటోమేటిక్గా చేస్తూ ఉండండి. మన బాడీలోని ఏ మజిల్ అయితే ఇన్వాల్వ్ అవుతుందో, ఏదైతే స్ట్రెచ్ అవుతుందో ఆటోమేటిక్గా వి ఐడెంటిఫై దాట్ ఓన్లీ. అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఆ యొక్క స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయండి. దీన్ని కూడా సేమ్ మనము 2 టైప్స్ అంటే హ్యాండ్ పొజిషన్ చేంజ్ చేస్తూ 2 టైప్స్గా అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ బోత్ సైడ్స్ కూడా మనం చేసుకోవచ్చండి. సో కంపల్సరీగా రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు లెగ్స్ వైడ్ చేస్తూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు ఎంత వీలవుద్దో దాన్ని కంఫర్ట్ చూసుకోండి. మీకు ఈజీగా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ లెగ్స్ యొక్క వైడ్ని పెంచుతూ ఉండాలన్నట్టు. అలా పెంచినప్పుడు మనం ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క బాడీలోని వెయిట్ అనేది లెగ్స్ మీదకి ప్రెషర్ లాగా పడి ఆటోమేటిక్గా మన టమ్మీలోని ఫ్యాట్ని నెమ్మదిగా రెడ్యూస్ చేయడమే కాకుండా మన థైస్లోని ఫ్యాట్ని నెమ్మదిగా రెడ్యూస్ చేసి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి. కంపల్సరీగా యూ హ్యావ్ టు ఫాలో దట్ ఎవ్రీడే. చాలామంది ఒక్కసారిగా చేస్తే రిజల్ట్ వస్తుందని అనుకుంటారు, బట్ ఒక్కసారి కాదండి, ఎవ్రీడే ఇది కంటిన్యూగా చేయండి. వాకింగ్ చేయడం ఇష్టం లేక జస్ట్ నార్మల్గా ఎక్సర్సైజులు చేయడం ఇష్టం లేక ఉన్న వాళ్ళు నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని 20 to 20 అంటే 40 రిపిటేషన్స్ చేస్తూ ఉండాలి. రొటేషన్స్ వైజ్ క్లాక్ వైజ్ చేస్తూ ఉండాలన్నట్టు. హ్యాండ్ పొజిషన్స్ కూడా చేంజ్ చేస్తూ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అండి. ఫుల్ ఆల్ రౌండ్ బాడీ మూమెంట్ అనేది మనకి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీలోని ఫ్యాట్ని నెమ్మదిగా రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా హ్యాండ్ పొజిషన్స్ కానీ లెగ్ పొజిషన్స్ కానీ మనం కరెక్ట్గా పెట్టుకొని చూడాలి. అలాగని నీ బెండ్ చేయకూడదు. నీ బెండ్ చేస్తే మనకు అంత యూజ్ ఉండదు. నీ బెండ్ చేయకుండా ఈ విధంగా చేయండి. ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. నేను ఆల్రెడీ మీకు ఇమేజ్లో చూపెట్టాను. షోల్డర్ అండ్ టమ్మీ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో యూ హ్యావ్ టు లాస్ యువర్ వెయిట్ ఆల్సో. ఎవ్రీడే ఇట్ విల్ బి కంటిన్యూ. యూ హ్యావ్ టు డూ దిస్ exercises, just village type exercises, just normal village type workouts only. You have to follow that only. Anyways, thank you so much. Do like and subscribe also. Thank you. Bye bye. Namaste.